మీ కోపం వచ్చింది, ఎవరిని తిట్టకండి అమ్మా, మనకి బీపీ వస్తుంది. దేవుణ్ణి తిట్టండి, ఏం పర్వాలేదు, నేను గ్యారంటీ ఇస్తాను. ఏమనడు దేవుడు. అందుకే మన పూర్వ శతకాలు గమనించండి. కాళహస్తి శతకం, దాశరథి శతకం, ఏ శతకమైనా మీరు గమనించండి. మొత్తం ఊళ్ళో ఉన్న జనానందాన్ని తిట్టారు, కానీ దేవుడి పేరు మీద తిట్టారు. ఇలా ఉన్నవాడు నాశనం అయిపోతాడు. శ్రీరామలింగేశ్వర అని పెట్టాడు చివరిలో మొక్కటం ఇక్కడ. ఎందుకంటే వీడు ఎవడన్నా కేసు ఎడితే ఇబ్బంది, ఇక్కడ నన్ను తిట్టేవారు. అందుకే ఇలాంటి దుర్మార్గాలు అందరూ ఉన్నారయ్యా. గుళ్ళోకి వస్తూ ఉంటారు, భక్తి అంటారో, ఇతరుల పొలాలు ఆక్రమించేస్తారో, వీళ్ళు పెద్ద భక్తి అంటారు, వీళ్ళే గుళ్ళు కట్టిస్తారు ఇక్కడ అని చెప్పాడు మొత్తం. మీరు వేణుగోపాల శతకం, రాజగోపాల శతకం, మదన గోపాల శతకం, గువ్వల చెన్న శతకం అన్నీ ఇవేనండి. ఊళ్ళో వాళ్ళని తిట్టడమే. అంటే దేవుణ్ణి తిట్టినా ఏమని కూడా కోపం వచ్చింది. దేవుణ్ణి అనండమ్మా, మీ ఇంట్లో ఉండే దేవుడు ఫోటో దగ్గర ఏంటయ్యా, నేను రోజు గుళ్ళోకి వెళ్ళా, రోజు పూజలు చేశాను, నేను సత్యాన్ని పాటించా, ధర్మాన్ని పాటించా, నాకు ఎందుకు ఇలా జరిగింది అని అడగచ్చు. అది భగవంతుణ్ణి కరిగిస్తుంది. ఒక్కటే లెక్క, మనం సత్యానికి కట్టుబడి ఉండాలి, మనం ధర్మానికి కట్టుబడి ఉండాలి. మనమే తప్పు చేసి ఎలా అడుగుతామండి?